ప్రస్తుత ద్రవ్యోల్బణ యుగంలో ఇల్లు కొనడం అనేది ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అతిపెద్ద ఆర్థిక అడుగు. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలను సరిగ్గా ఉపయోగించుకుంటే ఇల్లు కొనేటప్పుడు లక్షల రూపాయలు ఆదా చేయవచ్చు. ముఖ్యమైన మార్గాలలో ఒకటి ఇంటిని నేరుగా భార్య లేదా ఏదైనా స్త్రీ పేరు మీద నమోదు చేయడం. మహిళలను ప్రోత్సహించడానికి, వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గృహ కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీలో ప్రత్యేక ఉపశమనం కల్పించాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో మహిళలు కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ 1% తగ్గింపు అందిస్తోంది. ఈ మొత్తం చిన్నదిగా అనిపించినప్పటికీ కోట్ల విలువైన లావాదేవీలో లక్షల రూపాయలు ఆదా చేయవచ్చు. స్టాంప్ డ్యూటీ మినహాయింపు అంటే ఏమిటి? ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు అమ్మకపు ధరలో కొంత శాతంగా స్టాంప్ డ్యూటీ చెల్లించబడుతుంది. మహారాష్ట్రలో ఈ రేటు సాధారణంగా పురుషులకు 6% వరకు ఉంటుంది. అయితే ఇల్లు ఒక మహిళ పేరు మీద రిజిస్టర్ చేయబడితే వారికి రేటు 5% మాత్రమే. ఉదాహరణకు ఒక ఇంటి విలువ 50 లక్షలు అయితే పురుషుడు కొనుగోలుదారుకు 3 లక్షల స్టాంప్ డ్యూటీ 6% గా చెల్లించాలి. కానీ అదే ఇంటిని ఒక మహిళ పేరు మీద కొనుగోలు చేస్తే అప్పుడు సుంకం 2.5 లక్షలు అంటే 5% మాత్రమే. అంటే 50,000 రూపాయలు ఆదా అవుతుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి కొన్ని షరతులు ఉంటాయి. ఇల్లు పూర్తిగా స్త్రీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి యాజమాన్యం విషయంలో కూడా పాక్షిక మినహాయింపు లభిస్తుంది. ఒక మహిళ పేరు మీద ఇల్లు కొనుగోలు చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మరొకరి పేరు మీదకు బదిలీ చేసినట్లయితే మినహాయింపును రద్దు చేయవచ్చు. ఇతర ప్రయోజనాలు: చాలా బ్యాంకులు మహిళా గృహ కొనుగోలుదారులకు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇంటిపై స్త్రీ పేరు ఉండడం వల్ల భవిష్యత్తులో ఆదాయం ఆధారంగా పన్ను ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. మహిళా సాధికారక ప్రోత్సహించబడుతుంది. అలాగే ఇంట్లో వారి హక్కులు పెరుగుతాయి. ఇల్లు కొనే ముందు, రిజిస్ట్రేషన్ కి వెళ్లే ముందు ఎవరి పేరు మీద యాజమాన్యం కావాలో నిర్ణయించుకోండి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు మహిళా కొనుగోలుదారు అని పేర్కొనండి. అలాగే సంబంధిత డాక్యుమెంట్ తో పాటు డిస్కౌంట్ కోసం దరఖాస్తు చేసుకోండి.